ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ఢిల్లీకి బయలుదేరారు. మంగళగిరి పార్టీ కార్యాలయం నుండి రోడ్డు మార్గాన గన్నవరం విమానాశ్రయానికి వెళ్లారు. మహారాష్ట్రలో బీజేపీ ఘన విజయం సాధించడంతో పాటు పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన చోట బీజేపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందడంతో ఆయన ఇమేజ్ అమాంతం పెరిగింది. ఈ నేపథ్యంలో పవన్ ను అభినందించడంతో పాటు ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఢిల్లీకి వెళ్లనున్న పవన్ రేపు బీజేపీ ముఖ్య నేతలతో భేటీ అవుతారు. అలాగే మహారాష్ట్ర సీఎం హాజరవుతారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ పై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, యావైశల్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన జనసేన అధినేత సినీ హీరో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ అదృష్టమే అన్న చందన ఆ దేశవ్యాప్తంగా కూడా పవనిజం, పవన్ మ్యాన్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 100% ఎంపీ సీట్లు, 100% ఎమ్మెల్యే సీట్లు గెలిచిన ఏకైక పార్టీగా జనసేన పార్టీ నిలిచింది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేరు తప్పాల్సిన పని లేదు. దేశవ్యాప్తంగా కూడా ఆ పవన్ కళ్యాణ్ అనేది ఒక సంచలనంగా నిలిచింది 2024 ఆ ఎలక్షన్స్ కి సంబంధించి. అయితే ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ మ్యానియాను ఉపయోగించుకోవాలని భావించిన ఎన్డీఏ కూటమికి సంబంధించి బీజేపీ ముఖ్య నేతలు కూడా పవన్ కళ్యాణ్ కి పిలుపునందించారు. అమిత్ షా స్వయంగా పిలుచుకున్నారు. అమిత్ షాని స్వయంగా పిలుచుకొని మహారాష్ట్ర ఎన్నికలలో ఖచ్చితంగా ప్రచారం చేయాలంటూ సాక్షాత్తు అమిత్ షా అడగటంతో ఒకసారిగా ఆనందపడ్డ పవన్ కళ్యాణ్ దానికి ఒప్పుకున్నారు. మహారాష్ట్ర వెళ్లారు, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రతి చాట అభ్యర్థులు భారీ విజయాన్ని కూడగట్టుకోవడంతో ఒక్కసారిగా మరొకసారి భారతదేశ వ్యాప్తంగా పవన్ మ్యానియో మరొకసారి ఉపయోగపడిందని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ని ఆకాశాన్ని ఎత్తుకున్న సమయం ముఖ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్ 11 మంది అభ్యర్థులకు సంబంధించి ఆయన ప్రచారం చేసిన పరిస్థితి ఉంది. 11 మంది అభ్యర్థులలో 10 మంది అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందడంతో ఒకసారిగా పవన్ కళ్యాణ్ పేరు మారుమోగుతుంది భారతదేశ వ్యాప్తంగా. ఈ నేపథ్యంలోనే మరొకసారి ఆ ఢిల్లీ హైకమాండ్ నుంచి ఆ బీజేపీ పెద్దల నుంచి ఫోన్ కాల్ వచ్చింది పవన్ కళ్యాణ్ కి ఢిల్లీ వచ్చి కలవాలని. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కొద్దిసేపు క్రితం ఢిల్లీ బయలుదేరారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అక్కడికి వెళ్లి అక్కడి నుంచి బీజేపీ పెద్దల్ని కలవనున్నారు. అయితే ఏదైతే ముఖ్యంగా ఆ మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి కూడా ఆ భారతదేశ వ్యాప్తంగా కూడా అందరూ మహారాష్ట్ర వైపు చూస్తున్న నేపథ్యం 2026 కానీ 2027 కానీ ఏదైతే జమిలీ ఎన్నికలు రానున్నాయి అన్న నేపథ్యంలో మహారాష్ట్ర ఎన్నికలు కీలకంగానున్నాయని ఆ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇటు ఎన్డీఏ కూటమికి కానీ అటు ఇండియా కూటమికి కానీ రెండింటికి కూడా మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా జరిగిన విషయం అందరికీ తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికలలో ఎన్డీఏ కూటమి మహాయతి అధికారంలోకి రావటం, దాంట్లో 11 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడం, 11 నియోజకవర్గాలలోని 10 మంది అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందడంతో ఒకసారిగా పవన్ కళ్యాణ్ పేరు దేశవ్యాప్తంగా మరొకసారి వినపడుతున్న నేపథ్యం. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కి కీలక బాధ్యతలు ఇవ్వడానికి, పవన్ కళ్యాణ్ కి కీలక సమాచారం అందించడానికి మొత్తానికైతే ఢిల్లీ పెద్దలు పూనుకున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఢిల్లీ రమ్మని కబురు చేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ బయలుదేరిన సందర్భం. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ కొద్దిసేపు క్రితం గన్నవరం ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ బయలుదేరారు. ఢిల్లీ బయలుదేరిన అనంతరం కూడా ఏదైతే మహాయతి కూటమికి సంబంధించి అభ్యర్థుల అభినందన సభ కానీ అలాగే రేపు మహారాష్ట్రలో మహాయతి సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో ఇటుపక్క ఆయనకి ముఖ్య అతిథిగా కూడా మహాయతి కూటమి తరఫున ముఖ్య అతిథిగా కూడా మహారాష్ట్ర ఎన్నికలకి సంబంధించి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఆయనకి కబురు రావటం, అలాగే ఢిల్లీ పెద్దలు బీజేపీ పెద్దలు ఢిల్లీ రమ్మని పిలవటం చూస్తుంటే ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ఆ రాష్ట్రంలోనే కాకుండా దేశ
దేశంలో ఒక కీలక వ్యక్తిగా మారబోతున్నాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో కూడా ఏదైతే వ్యతిరేక ఓటు బ్యాంకింగ్ ఉందో, ఓటు బ్యాంకు ట్రాన్స్ఫర్ ఉందో, ఈ రెండింటినీ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా క్యాచ్ చేసి ఎన్డీఏ కూటమికి పడే విధంగా చేశాడటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. దానివల్లే భారీ మెజార్టీతో భారీ సంఖ్యలో ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఏదైతే పవన్ కళ్యాణ్ గ్రాఫ్ కానీ, పవన్ కళ్యాణ్ మ్యాన్యాన్ కానీ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా వినియోగించుకోవాలని చూస్తున్నట్లు కూడా మనకు అర్థం అవుతుంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ని ఢిల్లీ పిలవడంతో పాటు పవన్ కళ్యాణ్ కి కీలక బాధ్యతలు కూడా అప్పచెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నాగేశ్వరరావు, అయితే ఇదే నేపథ్యంలో పవన్ కి కీలక బాధ్యతలు కూడా అప్పగించనున్నట్లు తెలుస్తోంది. మరి ఏ బాధ్యతలు అప్పగిస్తారు అన్న దానిపై ఏమన్నా సమాచారం ఉందా? లేదా వైశాలి, ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి సంబంధించి కీలకంగా ఎప్పుడైతే అమిత్ షా లాంటి వ్యక్తి భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అనేది అతిపెద్ద పార్టీగా అవతరించింది. దేశంలోనే అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. అట్లాంటి భారతీయ జనతా పార్టీకి పెద్దగా ఉన్న నరేంద్ర మోడీ తర్వాత చూసుకునేది అమిత్ షానే. అమిత్ షా లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ని పిలిచి మహారాష్ట్ర ఎన్నికలకు వెళ్లాలని సూచించిన నేపథ్యంలోనే అమిత్ షాతో గాని, నరేంద్ర మోడీతో గాని పవన్ కళ్యాణ్ ఎంత డీప్ అయ్యాడు, ఎంత దగ్గర అయ్యాడు, పవన్ కళ్యాణ్ అవసరం భారతీయ జనతా పార్టీకి ఎంత ఉన్నది అనేది ఇక్కడ కీలకంగా మారింది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ మీద ఆశలు పెట్టుకొని మహారాష్ట్ర పంపించిన నేపథ్యంలో ఆయన ప్రచారం చేసిన చాట భారీగా విజయాలు సాధించడంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గ్రాఫ్ భారతీయ జనతా పార్టీలో పెరిగిన పరిస్థితి అయింది. భారతీయ జనతా పార్టీలో ఇప్పటికే పవన్ అంటే పవన్ కళ్యాణ్ కాదు, అతను ఒక విమానం లాగా, పవనం లాగా అని చెప్పి సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీనే పవన్ కళ్యాణ్ ని కీర్తించిన సందర్భం. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కి ఎన్డీఏ కూటమికి సంబంధించి ఏదైతే గతంలో కీలకంగా ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వ్యక్తి వెంకయ్యనాయుడు ఉన్నారు. వెంకయ్యనాయుడు ఎన్డీఏ కూటమికి సంబంధించి కీలకంగా అన్ని రాష్ట్రాల బాధ్యతలు చూసుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు వెంకయ్యనాయుడికి ఉపరాష్ట్ర పదవి ఇచ్చారు. ఉపరాష్ట్ర పదవి నుంచి వెంకయ్యనాయుడిని కీలకంగా పక్కకి పెట్టిన పరిస్థితి ఉంది. ఇప్పుడు వెంకయ్యనాయుడు ప్లేస్ లో పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నాడా? కీలకంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ కి కీలక బాధ్యతలు అప్పచెప్పి వెంకయ్యనాయుడు ఏ రకంగా అయితే గతంలో పనిచేసి 5 రాష్ట్రాల వ్యవహారాలన్నీ చక్కదిద్దుతూ ఉండేవాడో, అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి సంబంధించి కీలకంగా ఈ 5 రాష్ట్రాలకు సంబంధించిన బాధ్యతలు అప్పచెప్తారా? అలాగే అతి త్వరలో తమిళనాడు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తమిళనాడు ఎన్నికలకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ తో కీలకంగా చర్చించి దానికి సంబంధించి కూడా అక్కడ అభ్యర్థులను సంఘటితం చేయటం, అలాగే ఓటర్లను సంఘటితం చేయటం, ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులతో కలిసి అడుగులు ముందుకేసే విధంగా మాట్లాడుతూ ఉండటారంటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి కీలకంగా బాధ్యతలు అయితే పవన్ కళ్యాణ్కి అప్పచెప్పే సందర్భాలు అయితే కనపడతా ఉన్నాయి వైశాలి.